నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వస్తువు మన ఇంట్లో ఉండడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ మీరు చూడగానే అర్థమై ఉంటుంది మీకు. ఈ పరిహారం కోసం గవ్వలను తీసుకోవడం జరిగిందండి. ఈ గవ్వలతోనే ధన ద్వారాలకు సంబంధించిన అడ్డంకులు తొలగి ఓపెన్ అవుతాయి. చాలామంది ధనప్రాప్తి లేక, లక్ష్మీ కృప లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి దేవుడి గదిలో తప్పకుండా ఈ వస్తువు ఉండాలండి. ఆ విషయం కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు. మరి ఈ పరిహారం ఎలా చేయాలనేది చెప్తాను. చాలా తక్కువ ఖర్చుతో ఉంటుందండి, కానీ అంత అమోఘమైన పరిహారం ఇది. ధన ద్వారాలు తెరుచుకొని మీకు ధనప్రాప్తి కలిగేలా లక్ష్మీ అమ్మవారి యొక్క కృప కలుగుతుంది. ఈ పరిహారం మీకు బాగా ఉపయోగపడుతుందండి. ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. మరి ఎలా చేయాలనేది చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చెప్పే విషయం కానివ్వండి, పదార్థము, సమయము ఏదైనా సరే మిస్ అయితే మాత్రం సరిగ్గా ఫలితం రాదు. మీరు స్కిప్ చేయడము, అనుమానాలతో చేయడము, మళ్ళీ ఫలితం రాక బాధపడడం ఇవన్నీ ఎందుకండి? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి చక్కగా అర్థం చేసేసుకొని ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క కృప మీకు కలుగుతుంది. ఇవన్నీ మన పూర్వీకులు అద్భుతమైన శక్తిగా మన ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళు ఒక పదార్థాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవాలి, ఎన్ని రకాలుగా ఆరాధించాలి, ఎన్ని రకాలుగా పూజించాలి, ఏ సమయంలో చేస్తే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా వివరంగా చెప్పడం జరిగింది మనకు. మనం ముందు వీడియోలో ఈ గవ్వల గురించి కూడా చాలా వరకు చెప్పుకునే ఉన్నాం. పూర్వం రోజుల్లో ఈ గవ్వల్ని లక్ష్మీ స్వరూపంగా భావించేవారు. వస్తు మార్పిడికి డబ్బుగా గవ్వలను చూసేవాళ్ళు. ఈ గవ్వల తాంత్రిక పూజలకు, దేవతా పూజలకు, ఇంకా ఆభరణాలకు కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రతి పదార్థానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏంటో మనం తెలుసుకుంటే మనకు ఒక నమ్మకం వస్తుంది. మీరు ఈ పరిహారం చేసేటప్పుడు నమ్మకంతో చేస్తారు, మంచి ఫలితం అనేది కలుగుతుంది. అందుకే ఇంత వివరంగా చెప్తున్నానండి. ఈ గవ్వలు, శంకులు, గోమతి చక్రాలు ఈ పదార్థాలన్నీ కూడా లక్ష్మీ సహోదరులుగా చెప్తారు, సముద్రపు ఉప్పుతో సహా అండి. అయితే నమ్మకంతో, విశ్వాసంతో చేయండి పరిహారాన్ని. మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకుంటాయి, ధన ప్రాప్తి కలుగుతుంది, అమ్మవారి యొక్క కృపా కటాక్షం మీకు కలుగుతుంది. మన ఛానల్లో లక్ష్మీ అమ్మవారి కృప కలిగేలా, ధన రాబడి పెరిగేలా, అప్పుల సమస్యలు తీరేలా ఇలాంటి విషయాలకు సంబంధించిన పరిహారాలు చాలానే ఉన్నాయండి. ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి. మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన మార్పుని, రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి. ఇంకా మా నోటిఫికేషన్ రావటం లేదని అంటున్నారు కదండి. కొత్త వారు వచ్చి చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కింద రెడ్ కలర్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పక్కనే గంట సింబల్లో 3 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దానిని మీరు సెలెక్ట్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వదండి, మీ వరకు వస్తుంది. కాబట్టి మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి విషయాలు మరెన్నో కూడా మీరు తెలుసుకోగలుగుతారు. మరి పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాము. మీకు ధనానికి లోటు లేకుండా ఉండడానికని ఒక పసుపు కలర్ కవ్వ తీసుకోండి. ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు చేస్తారంటే సోమవారం రోజున మొదలు పెట్టాలి. అన్నీ వివరంగా చెప్తానండి. ముందు మీరు ఈ పసుపు కలర్ కవ్వ తీసుకోండి. తర్వాత ఈ 2 ఎరుపు క్లాత్స్ని తీసుకోండి. 2 చిన్న ముక్కలు తీసుకోండి ఎరుపు క్లాత్స్ని. అరచేతంత కానీ లేదంటే చిన్న సైజ్ అయినా పర్వాలేదు, ఒక 2 తీసుకోండి. నేను చూపించినంత అవసరం లేదండి, కాస్త చిన్న ముక్కలైనా తీసుకోవచ్చు. వాటిని చిన్నగా కట్ చేసి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు క్లాత్లో మీరు ఈ గవ్వ పెట్టండి. ఈ విధంగా పెట్టేసి దానిని చక్కగా మూటగా కట్టేయండి. అదే క్లాత్తో మూటగా కట్టేయండి. తర్వాత మీరు ఒక చిన్న బౌల్లో ముందుగానే పాలు తీసుకోండి. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా తీసుకుంటే చాలు. అవి పచ్చిపాలైనా లేదా కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, తీసుకోండి. ఈ పరిహారాన్ని సోమవారం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో మీరు చక్కగా స్నానం చేసుకుని మీ పూజా మందిరంలో దీపారాధన చేసుకోండి. అంటే ఏ దేవుడి ముందైనా పర్వాలేదండి, మీ ఇష్ట దైవం ముందు దీపారాధన చేసుకోండి. చేసుకున్న తర్వాత పాలతో ఉన్న ఆ బౌల్ని దేవుడి దగ్గర పెట్టి ఈ గవ్వ మూటని ఆ పాలల్లో పెట్టండి. మీ యొక్క పూజ మొత్తం కూడా ఇక కంప్లీట్ చేసేసుకోండి. ఇక ఆ పాలల్లో ఉన్న ఆ గవ్వ మూటని ఆ రోజు రాత్రి మొత్తం కూడా అక్కడే ఉంచండి. అంటే మీ పూజా మందిరంలో అక్కడే ఉంచండి. ఇదంతా మీరు సోమవారం రోజున సాయంత్రం చేస్తారు. తర్వాత మంగళవారం రోజున చక్కగా మీరు నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకున్న తర్వాత మీ దేవుడు మందిరంలో లక్ష్మీ అమ్మవారి పటం ఉంటే కనుక చక్కగా అమ్మవారిని అలంకరించి గంధం కుంకుమ పెట్టి అమ్మవారి ఎదురుగా దీపం ధూపం చూపించండి.
ఇక ఏదైతే ఆ బౌల్లో సోమవారం రోజున సాయంత్రం ఆ మూటను పెట్టారు కదండి, ఆ మూటను తీసి ఆ మూటలో ఉన్న గవ్వను తీసి పక్కన పెట్టుకోండి. ఇక పాలలో తడిచిన ఆ క్లాత్ ఉంది కదండి, దాన్ని కూడా పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత నేను ముందే అన్నాను కదండి, 2 ఎరుపు క్లాతులు తీసుకోవాలని చెప్పాను కదా. ఒక క్లాత్లో మీరు గవ్వను పెట్టి పాలలో పెట్టారు, మరొక పొడి క్లాత్ ఉంది కదండి, తడి క్లాత్లోంచి తీసిన ఆ గవ్వని ఈ పొడి క్లాత్లో పెట్టి మూటగా కట్టేయండి. ఇక అమ్మవారికి ధూపం దీపం అన్నీ కూడా చూపిస్తారు కదండి. తర్వాత ఈ గవ్వ మూటకు కూడా మీరు దీపం ధూపం చూపించండి. తర్వాత మీరు గట్టిగా అమ్మవారి దగ్గర కోరుకోవాలి, ఈ విధంగా ధనరాబడి పెరగాలమ్మా, ధన సంపాదన పెరగాలి, ధనరాబడి పెరిగేలా అవకాశాలు చూపించు తల్లి అని చెప్పి అమ్మవారి దగ్గర గట్టిగా చెప్పుకోండి. ఇలా చేసిన తర్వాత మీరు డబ్బులు ఎక్కడైతే దాచుకుంటారో, అంటే వ్యాపార ప్రదేశంలో కానీ లేదా మీ లాకర్లో కానీ మీరు డబ్బులు దాచుకుంటారు కదా, ఆ ప్రదేశంలో దీన్ని దాచిపెట్టుకోండి. మీరు ఏదైతే ధనరాబడి కావాలని కోరుకుంటున్నారో ఆ ధనరాబడికి సంబంధించిన వచ్చే అవకాశాలు మీకు కలుగుతాయి. ఈ పరిహారాన్ని మీరు చేస్తూనే వేరే పరిహారాలు కూడా మీరు చేసుకోవచ్చండి. ఈ పరిహారం డబ్బులు ఎప్పుడూ నిండుగా ఉండేలా ధనాన్ని ఆకర్షింపజేస్తుంది. ఇదంతా మన పూర్వీకులు మనకు అందజేసిన అదృష్టం అని చెప్పుకోవచ్చు. మీరు చూసే ఉంటారు, మన పెద్దవాళ్ళు కొంతమంది మెడల్లోనూ మొలల్లోనూ ఈ గవ్వలు ధరిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాకృతికమైన పదార్థంతో కనుక మనం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే నియమాల విషయానికి వస్తే, ఇంట్లో ఎవరైనా మరణించి ఉంటే కనుక ఈ పరిహారం చేయకండి. పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. నెలసరిలో ఉన్నప్పుడు కూడా చేయకండి. ఇక ఏవైతే ఆ బౌల్లో పాలున్నాయి కదండి, వాటిని షింకులో పోసేయండి. ఇక రాత్రంతా పాలల్లో తడిపి ఉంచారు కదండి, ఆ తడి క్లాతు దానిని ఏ చెట్టుకైనా సరే కట్టేసేయండి. ఇలా కట్టిన గవ్వ మూటని మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే మీ దగ్గర ఉంచుకోవచ్చు, ఎలాంటి దోషము ఉండదు. కానీ మీరు ప్రతి శుక్రవారం ఆ గవ్వ మూటను తీసి మీ పూజా మందిరంలో పెట్టి దీపం ధూపాన్ని చూపిస్తూ ఉండండి. చూపించిన తర్వాత మళ్ళీ తిరిగి మీ లాకర్లో పెట్టుకుంటూ ఉండండి. ఆ విధంగా చేస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క కృప కలుగుతుంది, ధన ద్వారాలు తెరుచుకుంటాయండి. మీకు ఏదైతే రావాల్సిన ధనం, పూర్వకర్మల్లో ఉన్న ధనం ఏదైతే ఉందో అది మీకు ప్రాప్తిస్తుందండి. చాలా మంచి పరిహారం, నమ్మకం పెట్టి చేసుకోండి. ఆ లక్ష్మీ అమ్మవారి కృప మీకు కలుగుతుంది, కలకాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎలా అనిపించింది అనే మాట కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.